గాక పావు కేజీ చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో, ఇందులోకైతే ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. వెంటనే అయితే చూడండి ఇంత చికెన్‌కి అన్ని ఆనియన్స్ ఏసారని అనుకుంటారేమో. ఏం చేద్దామండి ఆనియన్స్ రేట్లయితే మండిపోతున్నాయి. బట్ ఏదేమైనా సరిపోతుంది అనిపించింది. సో, చికెన్ కూడా వేసేసాను. చూడండి మంచిగా కలిపేసుకోవాలి దీన్ని. కలిపేసుకున్నాక ఉప్పు, కారం అన్నీ కలిపేసినాం ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే టమాటోస్ కూడా రేట్లు మండిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకే ఒక టమాటో అయితే ఏసాను. సో, మనకు ఉడికిపోయింది. వెంటనే ఇంకా వాటర్ వచ్చేసాయి. కొత్తిమీర కూడా ఏసేసాను. సో, చికెన్ చూసారు కదా! ఇలా మంచిగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చికెన్ రేట్స్ మామూలుగానే ఉన్నాయి. కానీ ఇంకొన్ని రోజులైతే దిగుతాయి. సో, అప్పుడు తీసుకోవడం అయితే బెస్ట్. బట్ ఏదేమైనా ఈరోజు నేను చికెన్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.